హలో గైస్, వెల్కమ్ టు వెబ్ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లోని ఎగ్జాంపుల్ 1 అనమాట. ఓకే గైస్, మీకు ప్రతి ఒక్క ఆన్సర్ కావాలంటే మ్యాథ్స్, రియల్ నంబర్స్ కానీ పాలినామిల్స్ కానీ మీకు ప్రతి ఒక్క ఆన్సర్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో అవైలబుల్ గా ఉండే విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు ఖచ్చితంగా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే గైస్, ప్రాబ్లం లేక వెళ్ళిపోదాం. ఓకే, చెక్ వెదర్ ఎగ్జాంపుల్ 1 గ్రాఫికల్ మెథడ్ అనమాట. ఇది ఈ గ్రాఫికల్ మెథడ్ చెప్పినాను కదా. ఒక అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ కనుక్కోనికి ఎన్ని మెథడ్స్ ఉంటాయి? మొత్తం 3 మెథడ్స్. ఒకటి గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. ఈ మూడిట్లో ఎగ్జాంపుల్ 1 లో గ్రాఫికల్ మెథడ్ అనమాట. ఓకే గెస్, చెక్ వెదర్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus 3y equal to 6 and 2x minus 3y equal to 12 is a consistent. Okay, if so solve the graphically. ఇక్కడ ఏమన్నారు? కన్సిస్టెంట్ అని చెప్పారు. ఓకే, కన్సిస్టెంట్ అంటే ఏంటి? ఫస్ట్ అది తెలుసుకోవాలి. గ్రాఫికల్ లో 3 టైప్స్. మీరు ఖచ్చితంగా పాలినామిల్స్ లోని ఇంట్రడక్షన్ పార్ట్ 2 చూడండి, ఖచ్చితంగా మీకు క్లియర్ గా అర్థం. గ్రాఫికల్ లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరిని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో చూడండి, అప్పుడే ఈ గ్రాఫికల్ మెథడ్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే గైస్, ఇంకా సొల్యూషన్ కనుక్కుందాం. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి. గివెన్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకోవాలి మనం. గివెన్ ద pair of equations. ఓకే, given the pair of equations ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ మనకి c అనేది ఎప్పుడు లోపలనే ఉండాలి కాబట్టి అప్పుడు +6 యూతల పోతే ఏమవుతుంది? -6 అవుతుంది. అంటే x plus 3y minus 6 equal to 0 ఒక కండిషన్. మళ్ళీ సెకండ్ ఏముంది? 2x minus 3y +12 యూతల కోసం ఏమవుతుంది? -12 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కనుక్కోవాలి. ఓకే, అంటే ఇవి సొల్యూషన్స్ కి చేయడానికి వస్తుందా గ్రాఫికల్ మెథడ్ లో, లేకుంటే రాదా అనేది తెలుసుకోవాలి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ పార్ట్ 2 చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. a1/a2 b1/b2 c1/c2 కనుక్కోవాలి. a1/a2 b1/b2 c1/c2. ఓకే, ఏ ఎంత మనకి ఇక్కడ 1 ఉంది బై a2 ఎంత మనకి 2 ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది 3 బై ఇక్కడ -3 మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఓకే, ఈక్వల్ టు -6 బై ఇక్కడ ఏముంది -12. క్యాన్సిలేషన్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. 3 క్యాన్సల్, 6 1 జా 6 2 జా. ఓకే, క్యాన్సిలేషన్ అవుతుంది. అయినా కానీ ఇక్కడ మనకి ఈక్వల్ వస్తుంది. ఏ నంబర్ అన్నా ఏది ఈక్వల్ రావట్లేదు. 1/2 ఈక్వల్ టు 1/1 -1 ఈక్వల్ టు 1/2 మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/2. ఇక్కడ అన్ని ఈక్వల్ అయినా ఏది ఈక్వల్ కాలేదు అంటే ఇదేంది? కన్సిస్టెంట్ అని అర్థం. ఇంట్రడక్షన్ పార్ట్ 2 ఖచ్చితంగా చూడండి. ఓకే, అర్థమైందా? ఓకే, అంటే ఏమని రాయొచ్చు? గివెన్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అని రాయొచ్చు కదా. కన్సిస్టెంట్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ కి మనం గ్రాఫికల్ లో సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ చూడండి ఎలా రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ కి మనం సొల్యూషన్ కనుక్కోవాలి. x ప్లస్ 3y మైనస్ 6 ఉంది ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం వాల్యూస్ ఈ ఒక వాల్యూని ఇటు పక్క యువతలు అనుకొని మనం అక్కడ టేబుల్లో వేసుకొని సబ్స్టిట్యూషన్ xy కనుక్కున్న తర్వాత గ్రాఫికల్ మెథడ్ చేయాలి. ఓకే, -6 అవతల పోతే ఏమవుతుంది? +6 అవుతుంది. అంటే x ప్లస్ 3y ఈక్వల్ టు +6. x అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, 3y ఈక్వల్ టు 6 మైనస్ x. మనకి y వాల్యూ కావాలి కాబట్టి 3 ఇంటూ s నవతల పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై 6 మైనస్ x/3. ఓకే, సేమ్ ఈక్వేషన్ 2 కూడా అలాగనే కనుక్కోవాలి. అంటే ఇప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6 మైనస్ 3. సెకండ్ ఇది కూడా అలాగనే కనుక్కోవాలి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 మనకేముంది? 2x మైనస్ 3y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇది పర్ఫెక్ట్ గా అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మైనస్ అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, 2x మైనస్ 3y ఈక్వల్ టు +12. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? y వాల్యూ కావాలి. ఇది ప్లస్ చేసి అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. -3y ఈక్వల్ టు -2x + 12. ఓకే, ఎప్పుడు ఈక్వేషన్ రీతిలో రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ x తర్వాత కాన్స్టెంట్ నంబర్. ఓకే, ఇప్పుడు మనకి y వాల్యూ కావాలి కదా. y వాల్యూ కావాలంటే -3 ఇంటూ s నవతల పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై వస్తుంది. -2x + 12 బై -3. ఇక్కడ మైనస్ క్యాన్సల్ చేయకూడదు. ఓకే,
మైనస్ కామన్ తీసి ఏమవుతుంది, మైనస్ కామన్ తీస్తే 2x మైనస్ 12 అవుతుంది. ఓకే, బై -3 డినామినేటర్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే ఇంకా చూడండి ఎక్స్ ఈక్వేషన్ 1 అది ఈక్వేషన్ 2 టేబుల్. ఓకే, ఎక్స్ మనం అనుకోవాలి సేమ్ రెండు టేబుల్స్ కి ఒకటే మెథడ్ లో ఉంటుంది. ఎక్స్ మనం అనుకోవాలి. ఓకే, మన ఇష్టం ఏ నంబర్ లో అనుకోవచ్చు. ఓకే, y ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ బై 3. ఓకే, తర్వాత ఇక్కడ ఏంది ఎక్స్ కామా వై. ఎందుకు ఎక్స్ కామా వై అంటే మనం ఈ ఎక్స్ వై కామాతోనే మనం ఏం చేస్తాం, గ్రాఫ్లు కనుక్కుంటాం. అర్థమైందా? ఓకే, మళ్ళా y వాల్యూ ఎంత, 2x మైనస్ 13 బై 3. ఓకే, 2x మైనస్ 12 బై 13. ఓకే, ఎక్స్ వై. ఓకే, సేమ్. ఇప్పుడు ఇది కనుక్కున్న తర్వాత గ్రాఫ్ గీయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ మన ఇష్టం ఏమని అనుకోవచ్చు, కానీ ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కదా. డినామినేటర్ 3 ఉంది కాబట్టి 3 టేబుల్లో పోయేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేసుకోండి. 6 మైనస్ 0, 6 లో 0 పోతే ఎంత అవుతుంది, 6. కింద డినామినేటర్ ఏముంది, 3 ఉంది. అంటే ఖచ్చితంగా 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడు బైలో ఉండేటట్టు చూసుకోవద్దండి. అంటే ఎక్స్ వైలు బైలో ఉండేటట్టు చూసుకోవద్దు, ఎప్పుడు నంబర్ల ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. ఓకే, అది మనం ఆలోచించాలి. ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటేనే మీకు ఇంప్రూవ్ అయ్యేది అనమాట స్కిల్ మాత్రం. ఓకే, 0 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి వై ఎక్స్ బదులు ఏమనుకున్నాం, 0. అంటే 6 మైనస్ 0, ఎక్స్ బదులు 0 బై 3. ఇప్పుడు చూడండి 6 లో కల్లా 0 పోతే ఏమవుతుంది, 6 బై 3. అంటే 3 1 జా 3 2 జా. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, మనకి 2 వచ్చింది. అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే, అంటే మనం ఎక్స్ ఏమనుకున్నాం ఇక్కడ 0. ఎక్స్ బదులు 0 అనుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే, తర్వాత 2 అనుకున్నాం. 6 లో కల్లా 2 పోతే ఎంత ఉంది, 4 వస్తుంది. 4 3ని డివైడ్ చేస్తుందా, చెయ్యదు. 5 ఓకే 3 అనుకుందాం. 6 లో కల్లా 3 పోతే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఓకే, సరిపోతుంది. అంటే 6 లో కల్లా 3 పోతే ఎంత వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది. 3 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఓకే, సరిపోతుంది. 3 y ఈక్వల్ టు 6 లో కల్లా 3 పోవాలి, 6 మైనస్ 3 బై 3. 6 లో కల్లా 3 పోతే ఎంత వస్తుంది, 3 బై 3. 3 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వస్తుంది, 1. అంటే ఎక్స్ బదులు మనం 3 అనుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి గ్రాఫికల్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఇప్పుడు 5 తీసుకున్నాం, 4 తీసుకున్నాం. 6 లో కల్లా 4 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 బై 3 క్యాన్సిల్ కాదు. 5 తీసుకుంటే 1 బై 3 వస్తుంది. 6 తీసుకున్నాం. 6 లో కల్లా 6 పోతే 0, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0, 0 కూడా తీసుకోవాలి. అంటే 6 తీసుకున్నాం. y ఈక్వల్ టు 6 మైనస్ 6 బై 3. అంటే ఇప్పుడు చూడండి 6 లో కల్లా 6 పోతే ఎంత, 0 బై 3, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. అంటే ఎక్స్ బదులు 6 అనుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకే, సేమ్ ఈ మెథడ్. ఇది అర్థమైంది కదా. ఏం లేదు గైస్, మనం ఎక్స్లు మనం అనుకోలేదు, కానీ ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి మనం 3 తో డివిజిబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం ఎప్పుడు పాయింట్స్ ప్రకారం ఉందనుకో గ్రాఫికల్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నంబర్ల వైజ్ గా చూసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ నంబర్తో నువ్వు గ్రాఫ్ గీసి ఎక్కడైతే టచ్ అవుతుందో, అంటే ఒక రెండు ఈక్వేషన్స్ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడనే మన సొల్యూషన్ ఉందని అర్థమైంది ఇప్పటికన్నా. ఓకే, 0 తీసుకున్నాం. 2 0 జా 0, ఇక్కడ 12 మిగులుతుంది, ఇక్కడ 3 మిగులుతుంది. బాగేనండి. 0 తీసుకుంటే 2 0 జా 0. ఎప్పుడు బ్రెయిన్ లో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, 12 లో కల్లా 3, 3 1 జా 3 4 జా 12 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ బదులు 0 అనుకుంటే y ఈక్వల్ టు 2 0, ఎక్స్ బదులు 0 పెట్టుకున్నాను, మైనస్ 12 బై 3. ఓకే, 2 0 జా 0, మైనస్ 12 బై 3. 3 1 జా 3 4 జా. అంటే y వాల్యూ ఎంత వచ్చింది, -4 వచ్చింది. ఇక్కడ -4 ఉంది కాబట్టి అంటే ఎక్స్ బదులు 0 అనుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, -4 వచ్చింది. ఓకే, తర్వాత 3 తీసుకున్నాం. 3 2 జా 6, 6 లో కల్లా 12 పోతే ఎంత వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది. ఓకే, క్యాన్సిలేషన్ అవుతుంది. ఓకే, 6 తీసుకున్నాం. 2 6 మైనస్ 12 బై 3. 3 2 జా 12, 12 లో కల్లా 12 పోతే ఎంత, 0, 0 బై 3, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ ఎంత మనకి 6 కామా y ఎంత వచ్చింది, 0. ఓకే, ఒక 2 పాయింట్లు కావాలంటే సరిపోతుంది. ఓకే, మీకు ఒకటి గమనించినట్లయినా ఈక్వేషన్ 1 లో ఈక్వేషన్ 2 లో ఒకటే పాయింట్స్, అంటే ఇవి టచ్ అవుతుంది. ఇంటర్సెక్ట్, ఆ ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతుందో మనం కనుక్కోవడం, ఇవే ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా. ఇంటర్సెక్ట్ ఈ 2 ఈక్వేషన్స్ ఒక చోట టచ్ అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు వీటికి గ్రాఫ్స్ గీయాలి, ఈ నంబర్లకి గ్రాఫ్ గీయాలి. ఏం లేదు గైస్, సింపుల్ గా చూడండి. ఇక్కడ చూడండి, గివెన్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇచ్చిన క్వశ్చన్ లోనే మనం క్వశ్చన్స్ రాసుకుంటాం. ఓకే,
తర్వాత ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని తెలుసుకోవడానికి మనం A1/A2 B1/B2 C1/C2 చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇవి అన్ని నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి కన్సిస్టెంట్ అని రాసుకుంటాం. మనం ఈ రెండు ఈక్వేషన్లకి వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి మనం ఒకదాన్ని రైట్ సైడ్ పెట్టుకుంటాం. ఓకే, రైట్ సైడ్ పెట్టుకొని ఈక్వేషన్ 1 ని y వాల్యూ కనుక్కుంటాం, ఈక్వేషన్ 2 ని y వాల్యూ కనుక్కుంటాం. ఓకే, ఈ y వాల్యూస్ కనుక్కున్న తర్వాత దీంట్లోకి సబ్ టేబుల్స్ లోకి వేసుకొని ఎక్స్లు మీ ఇష్టం ఏ నంబర్ అన్న తీసుకోండి, కానీ 3 తో డివిజిబుల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే గ్రాఫ్ లో డివైడెడ్ బైస్ ఉంటే మీరు గ్రాఫ్ గీయడం ఇబ్బంది అవుతుంది. ఓకే, అర్థమైంది, చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఈ నంబర్లతో గ్రాఫ్ గీద్దాం. ఓకే, నాకు ఇక్కడ ఈ నంబర్లతో గ్రాఫ్ గీద్దాం. ఓకే, నాకు ఈ బోర్డు సరిపోదు కాబట్టి నేను ఇది రఫ్ చేస్తాను, మీరు కావాలంటే రాసుకోండి. ఓకే గైస్, ఇంకా గ్రాఫ్ గీసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్, ఎక్స్ వైలు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్. ఓకే, గ్రాఫ్ గీద్దాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, x,0. గ్రాఫ్స్ రాని వాళ్ళు పర్ఫెక్ట్ వేనండి, ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ ఎంత మనకి ఇక్కడ 0, ఎక్స్ యాక్సిస్ లో 0 ఇక్కడ ఉంటుంది. ఓకే, 0. వై ఎంత మనకి 2, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది y. ఓకే, y లో 2. ఓకే, సరిపోయింది. అంటే ఇది ఎంత పాయింట్ 0,2ది. తర్వాత 3,1, 3 ఇక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ లో, y ఎంత ఉంది 1. ఓకే, 1. తర్వాత 6,0 ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ ఎంత మనకి 6, y యాక్సిస్ 0 కాబట్టి ఇంకా డైరెక్ట్ 6,0. తర్వాత ఇది ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఓకే, మీకు మీరు స్కేల్ తో చేతితో చేయకూడదు, చూడండి స్కేల్ తో ట్రై చేయాలి. ఓకే, నాకు బోర్డు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరు గ్రాఫ్ నీట్ గా గీసుకోండి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏమో లైన్, ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇది ఏ ఈక్వేషన్ ది, x ప్లస్ 3y = 6ది. ఓకే, తర్వాత సెకండ్ ఈక్వేషన్ ది 0,-4, ఎక్స్ యాక్సిస్ ఎంత 0 అంటే 0 ఇక్కడ ఉంది, -4. ఓకే, -4. తర్వాత 6,0 మళ్ళీ సేమ్ ఇక్కడనే వచ్చింది 6,0. ఓకే, ఇప్పుడు చూడండి డైరెక్ట్ దానికి లైన్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఎక్కడ టచ్ అయింది, కరెక్ట్ 6,0 కన్నా టచ్ అయింది. అంటే వీటి సొల్యూషన్స్ 6,0 అనమాట. అంటే ఏం సొల్యూషన్స్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ బదులు నువ్వు ఇక్కడ ఎంత వచ్చింది 6, x = ఎంత వచ్చింది 6 వచ్చింది, y = ఎంత వచ్చింది 0. ఓకే, ఈ వాల్యూస్ మీరు గాన ఈ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఖచ్చితంగా 0 వస్తుంది. అర్థమైందా? ఓకే, ఖచ్చితంగా 0 వస్తుంది. ఇప్పుడు ఏమని రాయొచ్చు, ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ x = ఎంత వచ్చింది మనకి 6, y = 0. మీరు ఇది కానీ ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. ఓకే, వెరిఫికేషన్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ లో x ఎంత మనకి 6 ప్లస్ వెరిఫికేషన్ ఇది రాసుకోకర్లేదు, మీరు మామూలుగా చూసుకుంటే సరిపోతుంది. y ఎంత మనకి 0 = 6 ఉంది. ఓకే, ఇక్కడ 3 0 ప్లస్ 6 = 6 వస్తుంది అన్న 0 వస్తుంది అన్నావు కదా, అంటే ఇక్కడ ప్లస్ 6 అవతల పోతే ఏమవుతుంది -6, 6 లో 6 పోతే 0 వస్తుంది. ఓకే, అర్థమైందా? మీరు కావాలంటే ఇక్కడ మామూలుగా 6 - 6 = 0. ఓకే, సెకండ్ కూడా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి వెరిఫికేషన్ 2x, x బదులు ఎంత మనకి 6 - 3, y ఎంత మనకి 0 = 12 రావాలి. ఓకే, 6 2 12 - 3 0 0 = 12. మనకి ఇంకా ఖచ్చితంగా మొత్తం చేస్తే ఏమొస్తుంది 0 వస్తుంది, ఇక్కడ మాత్రం 12. ఓకే, అర్థమైందా? అంటే మనం ఈ గ్రాఫికల్ మెథడ్ ఇలాగ అనుకోవాలి గైస్. అర్థమైందా? ఫస్ట్ అవి రెండు కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటో కనుక్కోండి. కన్సిస్టెంట్ అయితే ఎన్ని సొల్యూషన్స్ వస్తుంది, ఇన్కన్సిస్టెంట్ అయితే అసలు సొల్యూషన్స్ రావా, ఒకవేళ కన్సిస్టెంట్ అయితే ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి కనుక్కోండి ఫస్ట్. తర్వాత A1/A2 B1/B2 C1/C2 చేసిన తర్వాత కన్సిస్టెంట్ అయిన తర్వాత ఇలా గ్రాఫ్ లో మనం x మనం అనుకోవాలి, మనం y వాల్యూస్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఎప్పటికప్పుడు చాలా సింపుల్, ప్లస్ అవతల పోతే మైనస్ యువతలు పోతే. ఓకే, మీరు ఖచ్చితంగా గ్రాఫికల్ మెథడ్ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. ఎగ్జాంపుల్ 1 కంప్లీట్ అయిపోయింది, రాసుకోవచ్చు.